సోమో రాజా మృగశీర్షేణ ఆగన్ను అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి చంద్రుడి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి నక్షత్రము వారము చాలా విశేషమైన శుభాన్ని సూచిస్తున్నాయి. అదేవిధంగా సూర్య సంక్రాంతి సమయంలో ఇది చేయకూడదు. సూర్య సంక్రాంతి అయిపోయింది మనకి మొన్ననే, మకర సంక్రాంతి, కాబట్టి అది కూడా అనుకూలము. పాప షడ్వర్గ అంటే లగ్నము, హోర, ద్రేకాన, నవాంశ, ద్వాదశాంశ, త్రింశాంశ ఈ చక్రాలని కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఈ చక్రాలు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? సోమో రాజా మృగశీర్షేణ ఆగన్ను అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి చంద్రుడి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి నక్షత్రము వారము చాలా విశేషమైన శుభాన్ని సూచిస్తున్నాయి. అదేవిధంగా సూర్య సంక్రాంతి సమయంలో ఇది చేయకూడదు. సూర్య సంక్రాంతి అయిపోయింది మనకి మొన్ననే, మకర సంక్రాంతి, కాబట్టి అది కూడా అనుకూలము. పాప షడ్వర్గ అంటే లగ్నము, హోర, ద్రేకాన, నవాంశ, ద్వాదశాంశ, త్రింశాంశ ఈ చక్రాలని కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఈ చక్రాలు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? సోమో రాజా మృగశీర్షేణ ఆగన్ను అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి చంద్రుడి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి నక్షత్రము వారము చాలా విశేషమైన శుభాన్ని సూచిస్తున్నాయి. అదేవిధంగా సూర్య సంక్రాంతి సమయంలో ఇది చేయకూడదు. సూర్య సంక్రాంతి అయిపోయింది మనకి మొన్ననే, మకర సంక్రాంతి, కాబట్టి అది కూడా అనుకూలము. పాప షడ్వర్గ అంటే లగ్నము, హోర, ద్రేకాన, నవాంశ, ద్వాదశాంశ, త్రింశాంశ ఈ చక్రాలని కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఈ చక్రాలు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి?